జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, వ్యాధి లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ముందస్తు జాగ్రత్త చర్యలపై వైద్యులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి అని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 కేసులు వస్తే పరీక్షల కోసం కాకినాడ పంపించారని చెప్పారు. జీపీఎస్తో బాధపడే వారి కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారని, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధం ఉంచారని తెలిపారు. ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలి అని కోరారు. జీబీఎస్ వస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఫెరిఫెరల్ నరాలపై దాడి చేయడంతో కండరాల బలహీనత, తిమ్మిర్లు రావడం, కాళ్ళు చచ్చుబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు. జీబీఎస్ కాళ్ళలో ప్రారంభం పై వరకు వ్యాపిస్తుంది అని, తిమ్మిర్లు, నడవలేని స్థితి సంభవిస్తుంది అని, అటువంటి స్థితి కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందితే ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పారు. 15% కేసుల్లో మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అని వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, మరుకుర్తి రవి యాదవ్, ఆసుపత్రి కమిటీ సభ్యులు కేబుల్ మురళి, గుత్తుల సత్యనారాయణ, చాపల చినరాజు, దుత్తరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బార్ సిండ్రోమ్ జీబీఎస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తూ ఉంది. సుమారు 16 కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ సిమ్టమ్స్తో వచ్చిన వారు ఆ 16 మంది జీపీఎస్ఆ కాదా అన్నది టెస్టింగ్ పంపించి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా 2 రావడం, కాకినాడకి పంపించారు, టెస్టింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి. జీజీహెచ్ హాస్పిటల్ ఇప్పుడే పర్యవేక్షించాం, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాం, డాక్టర్స్తో కూడా చర్చించాం. ఒక ఐసోలేషన్ రూమ్ తయారు చేయమని, ఒక 2 బెడ్ ఐసోలేషన్ రూమ్ అది కూడా తయారై ఉంది. అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం, నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి.